ఐడియలీ ఎడిటర్ నుంచి మనం పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం కమాండ్ లైన్లో ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలనేది చెప్పాను కదా. ఈ వీడియోలో ఐడియలీ నుంచి చేద్దాం. ఇది ఐడియల్ ఈజ్ నథింగ్ బట్ మనం అందులో ప్రోగ్రామ్ రాయొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఇట్స్ నార్మల్ ఎడిటర్. సో ప్రీవియస్ వీడియోలో మనం కమాండ్ లైన్ ఇది చూస్తూ అది ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వెన్ ఎవర్ ఇది మనకి ఎలా వస్తుందంటే వెన్ ఎవర్ పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఇది అండ్ CMD ఆల్సో. సో మనం త్రూ ఐడియలీ నుంచి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం సెర్చ్ బార్లో విండోస్ సెర్చ్ బార్లో ఐడియలీ అని టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి స్క్రీన్ పైన. ఐడియలీ పైథాన్ 3.764 బిట్ మనం ఏదైతే వర్షన్ ఇన్స్టాల్ చేసామో అది ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ రన్ చేద్దాం సమ్ స్మాల్. సో ఇక్కడ పైథాన్ వర్షన్ వచ్చేసి 3.7.7 అని ఇక్కడ చూపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం రాయొచ్చు లైక్ ఎగ్జాంపుల్ ప్రింట్. సో ఇక్కడ సంథింగ్ ఎనీ నేమ్ లైక్ హలో SPRO ఛానల్ పేరు ఇస్తున్నాను ఇక్కడండి. సో ప్రింట్ మనము ఈ నేమ్ అలో స్ప్రౌట్ ఫీట్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాము. సో ఇక్కడ రాసి ఎంటర్ క్లిక్ చేస్తే కనుక అలో స్ప్రౌట్ ఫీట్ అని వస్తుంది. సో అలా చూసుకోవచ్చు. జనరల్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది పైథాన్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ లైక్ A = సమ్ 9 అడిషన్ చేస్తున్నాం. ఇప్పుడు B = సమ్ 2. ఇందులో ఎగ్జాంపుల్ చేస్తున్నాను అడిషన్స్. A = 9 B = 2 అని చెప్పేసి. సో ఇక్కడ C = సంథింగ్ అడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, మనకి ఏ వాల్యూస్ కావాలి, 9 కావాలి, Bకి వాల్యూ కావాలి. అడిషన్ చేస్తున్నాం కాబట్టి A+B స్పేస్ ఇవ్వడం అవసరం లేదు, ఇచ్చినా పర్లేదు. A+B ఎంటర్. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, A+B ఎంటర్ చేయాలి. ఏ వాల్యూ ఏంటి 9, B వాల్యూ 2 రైట్. సో ఇక్కడ ప్రింట్ ఏంటి, ఏం ప్రింట్ చేసి C ప్రింట్ చేస్తే మనకి A+B అని వచ్చేస్తుంది. A అనేది A వాల్యూ అండ్ B వాల్యూ ప్లస్ అవుతుంది. ఓకే, ఎంటర్ చేస్తున్నాను. 11 వచ్చింది అవుట్పుట్. ఇలా రన్ చేసుకోవచ్చు మనం ఐడియలీ నుంచి. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలుగులో ఎందుకు చెప్పబడుతుందంటే చాలా వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో తెలుగులో కూడా లేవు కాబట్టి ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో